రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డిపోకు కేటాయించిన 9 నూతన బస్సులను ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే గతంలో నడుస్తున్న బస్సులను కాలేజీ, స్కూళ్లకు వేసవి సెలవుల నేపథ్యంలో ఇతర కారణాలతో రద్దు చేసిన సర్వీసులను ఎమ్మెల్యే తిరిగి ప్రారంభించారు. బస్సులు మళ్లీ ప్రారంభించాలని ఎమ్మెల్యే ఆదేశించడంతో అధికారులు యథావిధిగా సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే షాద్నగర్ డిపోలో ప్రయాణికుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. షాద్నగర్ నియోజకవర్గంలో ఇవాళ 157 గ్రామ పంచాయతీలు చిన్న ఆమ్లెట్లు కలిపి 300 గ్రామాలు ఉంటాయి. కాబట్టి పెద్ద డిపో అయినప్పటికీ గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇవాళ ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడ్డది. కాబట్టి కొన్ని గ్రామాలకు కనెక్టివిటీ లేదు. కాబట్టి ఆర్టీసీ కనెక్టివిటీ పోయింది. కొన్ని 30 గ్రామాల దాకా కూడా పాక్షికంగా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది తీవ్రమైన సమస్య అని చెప్పి ఇక్కడ డిపో మేనేజర్ గారు, సిబ్బంది అందరూ కూడా నాతో చెప్పడం జరిగింది. నేను కూడా నా బాధ్యత కాబట్టి ఎంతో మంది కూడా ప్రయాణికులు కానీ ఆ గ్రామ ప్రజలు నా టైం రావడం జరిగింది. నా బాధ్యతగా నేను ఆర్టీసీ రవాణా శాఖ మంత్రులతోని ప్రభుత్వంతోని పోరాటం చేసి వాళ్ళను ఒప్పించి మెప్పించి కూడా మనకు ఒక 15 బస్సులు తాత్కాలికంగా మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా అరకొర సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని కూడా అన్ని విధాల ఇప్పుడు డిపోకి కావాల్సిన ఇంకేమన్నా మౌలిక వసతులు, వాళ్ళకు స్టాప్ రూమ్ లేదన్నారు, వాటర్ డ్రింకింగ్ వాటర్ లేదన్నారు. కాబట్టి తప్పకుండా ఆ సమస్యలు తీర్చినాము. ఇంకా భవిష్యత్తులో కూడా సిబ్బంది కూడా ప్రభుత్వం కూడా చెప్పింది, ఇది స్టేట్ పాలసీ. కొద్దిగా ఆర్టీసీలో మనము మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. షాద్నగర్ నియోజకవర్గంలో ఇవాళ 157 గ్రామ పంచాయతీలు చిన్న ఆమ్లెట్లు కలిపి